వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర అండి. ఈరోజు వచ్చి దర్శి నియోజకవర్గం టీడీపీ అనగా జనసేన బీజేపీ పొత్తుల భాగంగా అభ్యర్థి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే వైఎస్ఆర్సిపి నుంచి బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఈ సీట్ గురించి చాలా హాట్ టాపిక్ ఏనండి. రాష్ట్రం మొత్తం మీద ఈ సీటు గురించే లాస్ట్ వరకు ఈ సీటు ప్రకటించలేదు, రీసెంట్ గానే ప్రకటించారు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ సీటు పొత్తుల భాగంగా టీడీపీ అయితే తీసుకున్నారు. 100% మంచి పరిణామమే టీడీపీ తీసుకోవటం వల్ల. జనసేన తీసుకున్నా కానీ బాగానే ఉంటది. ఇప్పుడు బూచేపల్లి గారు మొన్నటిదాకా ఏముందిలే 100% గా నేనే గెలుస్తాను, నేనే తురుము కాను అన్నట్టు ఆయన ముందే ప్రచారం, ఆయనకు ముందే సీట్ ఇచ్చారు, ప్రచారం చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ఈజీగా విన్ అవుతాను, మినిమం 25,000 మెజార్టీ అన్నట్టుగా ఊహాగానాలు బయట చక్కర్లు కొడుతూ ఉన్నాయన్నమాట. బయట మాట్లాడుకోవటం. ఇంకా ఎలక్షన్ జరగలేదు, కాకపోతే బూచేపల్లి గారు ఇలాంటి ముందే వాళ్ళ కార్యకర్తలతోటి ఇలానే మాటలైతే వస్తూ ఉన్నాయన్నమాట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. నమ్మకం అంటే ఏ పార్టీ నాయకుడికైనా ఉంటది పక్కాగా. అంతవరకు బాగానే ఉంది. గొట్టిపాటి లక్ష్మి గారు ఒక 1 వీక్ ముందు సీట్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆమె ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చింది దర్శికి. భారీ అతి పెద్ద ర్యాలీ తోటి ఆమె బయలుదేరింది శంకరాపురం నుంచి. సభ అయితే ఆమె ర్యాలీ సభ పెద్ద సక్సెస్ అయింది. ఈయన ఆ ర్యాలీని సక్సెస్ కాలేదు. వీళ్ళ పేటిఎం కార్యకర్తలతోటి, వాళ్ళ సోషల్ మీడియా టీం తోటి ఇష్టానుసారంగా మాట్లాడడం అయితే జరిగింది. ఏది పడితే వీళ్ళు ఎక్కడికి వచ్చి ఏం పని చేస్తారు, నాన్ లోకల్, అది ఇది అన్నారు. ఈ రోజైతే ఆమె నాన్ లోకల్ కాదయ్యా బాబు, ప్రకాశం జిల్లా ఆడపడుచు. ఆమె వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఏదో మీ ఫ్యామిలీ లాగా ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలే ఉంటుంది మీ ఫ్యామిలీకి. మీరు 2 పర్యాలుగా ఎమ్మెల్యే, మీ నాన్నగారు ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు, తర్వాత నువ్వు 2009 ఎమ్మెల్యేకి గెలిచుంటావు. వాళ్ళ తాతయ్య జెడ్పీటీసీ చైర్మన్ గా పనిచేశారు లక్ష్మి గారు. వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ళ తాతగారు మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు. వాళ్ళ బాబాయ్ గారు అయితే అద్దంకి నియోజకవర్గం ఇప్పటికి 4 సార్లు అయితే గెలిచారనమాట ఎమ్మెల్యేగా. ఇప్పుడు 5th టైం కూడా ఆయన గెలవబోతున్నారు అద్దంకిలో. వాళ్ళకి రాజకీయంగా అయితే ఎవరు అందటాలు అయితే అవసరం లేదు. ఒకటైతే గుర్తుపెట్టుకో, 2009 నువ్వు పోటీ చేసావు. అక్కడ పోటీ చేసి 2000 దర్శిలో పోటీ చేసావు కాంగ్రెస్ లో. ఆ 5 సంవత్సరాలు నువ్వేం డెవలప్ చేసావు, దర్శికి ఏమి డెవలప్ చేసావు జనాల కోసం చూపించి నేను ఇది చేశాను చూపెట్టి జనాలు చూపెట్టిన తర్వాత నేను లోకలో నాన్ లోకలో నువ్వు ప్రకటించుకో. ఏమైనా లోకల్ అంట, ఏం లోకల్ అయితే మొన్నటి వరకు ఇల్లు కూడా లేదు దర్శిలో. ఇలాంటి లోకల్ వ్యక్తి ఎక్కడో చేమకుర్తిలో ఉంటాడు అనమాట, లేకపోతే హైదరాబాద్ లో ఉంటాడు. ఎలక్షన్ టైం మాత్రం వస్తాడనమాట. ఈయనకి సీట్ రావడం ఏంటంటే, ఇక్కడ కామెడీగా విషయం చెప్పాలంటే, ఇక్కడ ఇతనికి సీట్ రావడం అంటే ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ మద్దిశెట్టి గారిని బదలాం చేశారు. ఇలా వర్గం బదలాం చేసింది దర్శిలో. ఇక్కడ మద్దిశెట్టి చేయలేదని చాలా మంది మీరు ఇదో అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మద్దిశెట్టిగా చేయింది మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దర్శిని పట్టించుకోలేదు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు, చాలా నియోజకవర్గాల్ని గాలికి వదిలేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? పట్టించుకోవాలంటే ఫండ్స్ మీరు ఇవ్వాలి. మీ జగన్మోహన్ రెడ్డి ఫండ్స్ ఇస్తేనే కదా వీళ్ళకి చేసేది వర్క్. అలా చేయనీయకుండా ప్రతిదానికి మద్దిశెట్టి గారు చేయలేదని బయట అయితే స్ప్రెడ్ చేశారు. ఈరోజు కూడా లక్ష్మి గారు వచ్చి రాకముందే ఆమె నాన్ లోకల్ అంటున్నాం.
వాళ్ళ బాబాయ్ కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ మన జిల్లాని ఎంత అభివృద్ధి చేశారో ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు కొత్తగా వచ్చి లక్ష్మి గారి గురించి ఏది పడితే మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. ఈరోజు ప్రతి మండలంకి వెళ్ళినా, ఈరోజు ముళ్ళమూరు మండలం కావచ్చు, కుర్చేడు కావచ్చు, దొనకొండ కావచ్చు, ఈ మండలాల్లో ఎక్కడికి పోయినా ప్రచారానికి వెళ్ళినా జనం అయితే బ్రహ్మరథం అయితే పడుతున్నారు. మీరేదో అనుకుంటున్నారు, మేమేదో 25,000 మెజార్టీతో గెలవబోతున్నాం, అది ఇది అనుకుంటున్నారు. రేపు మే 13 అయితే సైకిల్కి పొత్తులో భాగంగా సైకిల్ గుర్తుకి జనాలు అయితే గుద్దబోతున్నారు. మీరు ఈసారి కూడా 2014 ఎలా ఇంటికి జనాలు మిమ్మల్ని పంపించారో 2024 కూడా మీకు రిపీట్ అయితే అవుతుంది. మీరైతే ఒక మనిషిని ఏది పడితే అది, మీ టీం తోటి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడైతే కూటమి కార్యకర్తలు ఎవరు ఊరుకుండే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు, జనసేన సైనికులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముగ్గురు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మాటలు కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడకుండా కొంచెం రాజకీయంగా వెళ్ళండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకుంటారు. సరే, గెలిచి చూపెట్టండి. మీకు టఫ్ క్యాండిడేట్ అయితే టీడీపీ నుంచి వచ్చారు. అంతేగాని పర్సనల్ విషయాల మీద అయితే పోకుండా ప్రచారం చేయండి. మీరు దమ్ముంటే మీరు ఏం చేశారో జనాలకు చూపించండి. అంతేగాని ఏది పడితే ఉమ్మడి అభ్యర్థిపై మాట్లాడితే మటుకి ఖబర్దార్ బాగుండదు.